సిస్టమ్ కాల్ is nothing but a command which we use to perform a certain task. మనకి సిస్టమ్ కాల్ అనేది కట్ షార్ట్ లో చెప్పాలనుకుంటే ఇట్స్ బేసికలీ లైక్ ఒక కమాండ్ లాంటిది అనమాట. మీకు ఇప్పుడు మనము వాడుతున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంది. సో ఇప్పుడు మనం ఒక డైరెక్టరీ నుంచి ఒక డైరెక్టరీ ఇన్ ద సెన్స్ ఒక ఫైల్లో నుండి ఇంకొక ఫైల్లోకి వెళ్ళడానికి వి నావిగేట్ త్రూ క్లిక్స్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం ఇప్పుడు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏంటంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. అండ్ ప్రెసెంట్ మనము ఎడ్యుకేషన్ పర్పస్ కి వాడుతున్న లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్ చేయలేదు. సో వీ హ్యావ్ టు నావిగేట్ యూజింగ్ కమాండ్స్. In that, to perform a certain task like copy, paste, move, uh, make a directory or make a file, we use certain set of commands or system calls. So ఇవాళ మనం ఒక x86 operating system which is a Linux, which is a version of Linux with some of the basic functionalities included in it. Like ఇప్పుడు లినక్స్ లో మనకి వైడ్ రేంజ్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి అండ్ వీ కెనాట్ for learning purpose మనము we took a basic version which is x86 అండ్ మనము కొన్ని కమాండ్స్ దాంట్లోకి లోడ్ చేస్తాం. సో అది ఎలా చేద్దామో ఓకే. సో ఫస్ట్ థింగ్ మనము హౌ టు ఇన్స్టాల్ x86 చూద్దాం. సో నేను ప్రస్తుతానికి పుట్టి వాడుతున్నాను అండ్ సో just take this command which is git clone github and all this link. This thing is nothing but manaki x86 operating system already in one of the git files only, and we are going to clone it from that virtual, the github repository. So I'll just copy it and the one of the commands is ls will list all my directories which are available in the of my user for now, and I'll paste my command here. అండ్ నాకు x86 అనే డైరెక్టరీ ఆల్రెడీ ఉంది కాబట్టి సో ఐ విల్ క్రియేట్ అనదర్ డైరెక్టరీ విచ్ ఇస్ నేమ్డ్ x86 1. x86 1 is one of my directory which will have all my x86 files. సో ఎంటర్ క్లిక్ చేయగానే క్లోనింగ్ x86 1 అండ్ ఆల్ ద థింగ్స్ రిక్వైర్డ్ ఫర్ x86 అనేవి ఇన్స్టాల్ అయిపోయాయి. సో నేను మళ్ళీ ఇప్పుడు ls ఎంటర్ చేస్తాను. సో నా డైరెక్టరీస్ ఇప్పుడు అప్డేట్ అయ్యాయి. x86 is my old directory and x86 1 the new x86 which I installed now. సో మనము ఆ x86 1 అనే డైరెక్టరీలోకి వెళ్ళడానికి cd కమాండ్ వాడతాం. cd కమాండ్ కి ఉన్న సింటాక్స్ cd స్పేస్ డైరెక్టరీ నేమ్ విచ్ ఇస్ x86 1. నేను ఇప్పుడు x86 1 డైరెక్టరీలోకి వచ్చాను ls, and these are all the files which are available in my x86 directory which are some of the basic programs. భరద్వాజ్ సైజ్ పెంచుతావు కొంచెం కనబడట్లేదు. ఇప్పుడు ఓకేనా? ఫైన్. సో ఇవన్నీ డిస్కస్ చేయడం అనేది నాట్ నీడెడ్ యాక్చువల్లీ. సో ఐ విల్ జస్ట్ కవర్ వాట్స్ ఇంపార్టెంట్ హియర్. సారీ and here we'll be having the make file. This is the most important part. మన x86 ఆపరేటింగ్ సిస్టమ్ లో ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవన్నీ మేక్ ఫైల్, ఈ మేక్ ఫైల్ లోపల పెడతాం. లైక్ యూజర్ ప్రోగ్రామ్స్, సిస్టమ్ డిఫైన్డ్ ప్రోగ్రామ్స్ అండ్ వాట్ ఆల్ ద కమాండ్స్ వీ వాంట్ టు ప్లేస్, ఇవి మన మేక్ ఫైల్ లో ఉంటాయి. సో ఓకే, మనము ఫస్ట్ స్టెప్ అయిపోయింది విచ్ ఇస్ ఇన్స్టాలింగ్ x86. అండ్ హియర్ యాజ్ యు సీ నానో ఇస్, ఇక్కడ ఒక కమాండ్ వాడమన్నారు, నానో మేక్ ఫైల్. నానో ఇస్ నథింగ్ బట్ టెక్స్ట్ ఎడిటర్ టైప్. ఇన్స్టెడ్ ఆఫ్ నానో మనము vim వాడతాం. Shortly we can also use vi. So I'll just click vi make file. Yeah, as you can see మన చాలా programs ఉన్నాయి. So we'll only be working on two areas which is uprox, which stands for user programs. These are all the user programs which are available as of now and which came built in with x86. Next we'll be having extras. ఎక్స్ట్రాస్ లో కూడా సేమ్ ఏవైతే యూజర్ ప్రోగ్రామ్స్ ఉంటాయో మనం యాడ్ చేసిన దాన్ని ఎక్స్ట్రాలో కూడా పెడతాం. అండ్ ఈ ఫైల్ తో చాలా కేర్ఫుల్ గా ఉండాలి బికాస్ ఇట్స్ స్మాల్ మోడిఫికేషన్ కెన్ మేక్ ద హోల్ ఓఎస్ కరప్ట్.
ఓకే, ఓన్లీ రిక్వైర్డ్ పార్ట్స్ వరకే మనం ఎడిట్ చేస్తాం. సో ఐ యూజ్ a colon WQ, which is stands for window quit, to exit the editor. Okay, so that's one thing. And then uh, there are two commands. One is make. Make is basically a compile which will check all our programs and check whether if there are any errors in our programs, and then make clean, which will clean our whole x86 directories, images and all, and will give us a fresh image of x86. So then to run x86 మనం ఇప్పుడు లినక్స్ లో మళ్ళీ x86 రన్ చేస్తున్నాం కాబట్టి ఒక ఎమ్యులేటర్ వాడతాం, ఆల్సో నోన్ యాజ్ క్విక్ ఎమ్యులేటర్. సో ఆ ఎమ్యులేటర్ రన్ చేయడానికి మేక్ QEMU stands for cumulator hyphen NOX. NOX, X stands for graphical user interface. No graphical user interface. So cumulator hyphen no graphical user interface, which means cumulator QEMU hyphen NOX, which will run our cumulator with x86 operating system. Okay, so ఇది నా x86 operating system. So ls నొక్కగానే నాకు all the user programs which were in the uprog section and extra section. సో మనం ఇక్కడికి ఒక కొత్త సిస్టమ్ కాల్ యాడ్ చేయబోతున్నాం. ఐ మీన్ కొత్త ప్రోగ్రామ్ యాడ్ చేయబోతున్నాం, నాట్ ఎ సిస్టమ్ కాల్. సిస్టమ్ కాల్ ఈజ్ జస్ట్ లైక్ ఎ ఫంక్షన్. బేసికలీ సిస్టమ్ కాల్ ఈజ్ నథింగ్ బట్ ఒక యూజర్ మోడ్ లో రన్ అవుతున్న ప్రోగ్రామ్ కి కెర్నల్ సర్వీసెస్ అవసరమైనప్పుడు మనకి system call వాడతాం. Basically what system call is, it performs a context switch which will take our program execution from user mode to kernel mode and get the services from kernel. అది మన సిస్టమ్ కాల్ చేస్తుంది. సో మనము ఒక యూజర్ డిఫైన్ సిస్టమ్ కాల్ ఇవ్వబోతున్నాం. ఓకే, సో దట్ విల్ బి స్టార్టింగ్ నౌ, అండ్ దీస్ ఆర్ ఆల్ నాట్ needed for now. And these are some of the basic system calls. Fork is used to create a child process. మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ లో ఫోర్క్ మనకి సిస్టమ్ కాల్స్ అనేవి విచ్ ఆర్ సిమిలర్ టు ఫంక్షన్స్. మనకి సి ప్రోగ్రామింగ్ లో ఫంక్షన్స్ చూసినట్టయితే సిమిలర్ టు సిస్టమ్ కాల్స్ కూడా అంతే కాల్ చేస్తాం, బట్ కాంటెక్స్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. మనము డైరెక్ట్ గా కెర్నల్ సర్వీసెస్ ని ఇన్వోక్ చేసుకుంటూ ఉంటాం. సో ఫోర్క్ ఈజ్ యూస్ టు క్రియేట్ ఎ చైల్డ్ ప్రాసెస్. అంటే ఫోర్క్ లో మనము ఒక చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ చేస్తే ఆ పేరెంట్, ద ప్రాసెస్ విచ్ కాల్డ్ ద ఫోర్క్ the child process will be having the same calling process. ఇప్పుడు నేను హలో వరల్డ్ ప్రోగ్రామ్ లో ఫోర్క్ అని పెట్టానంటే ఆ సేమ్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ నాకు వస్తుంది. అండ్ సిమిలర్ టు దట్ ఎగ్జిట్, ఒక కరెంట్ రన్ అవుతున్న ప్రాసెస్ ని ఎగ్జిట్ చేసేస్తాం, స్టాప్ చేసేస్తాం. వెయిట్, చైల్డ్ ప్రాసెస్ ని వెయిటింగ్ స్టేజ్ లోకి పంపిస్తాం. కింగ్ ఆఫ్ పిఐడి స్టాండ్స్ ఫర్ ప్రాసెస్ ఐడి. ఒక పర్టికులర్ ప్రాసెస్ ని అక్కడితో ఆపేస్తుంది. గెట్ పిఐడి మన కరెంట్ వర్క్ అవుతున్న ప్రాసెస్ ఐడిని తెస్తుంది. స్లీప్ ఆఫ్ ఎన్ క్లాక్ టిక్స్, ఎన్ నానో సెకండ్స్ పాటు స్లీప్ లోకి వెళ్తుంది, లేదా సర్టెన్ ఈవెంట్ కంప్లీట్ అయ్యేందుకు స్లీప్ లోకి వెళ్తుంది. ఈఎక్సిసి అనేది సిమిలర్ టు ఫోర్క్, ఒక చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ చేస్తుంది. బట్ డిఫరెన్స్ ఇస్ దట్ ఈఎక్సిసి అనేది మనకి సేమ్ కంటెంట్ ఇవ్వకుండా డిఫరెంట్ ప్రోగ్రామ్ ని డిఫరెంట్ ప్రాసెస్ ని మన ప్రాసెస్ లో రన్ చేస్తుంది. నెక్స్ట్ ఎస్బిఆర్కే దీస్ ఆర్ ఆల్ నాట్ కవర్డ్ యాజ్ ఆఫ్ నౌ, నాట్ నీడెడ్ ఫర్ నౌ. అండ్ ఓపెన్ ఈజ్ యూస్ టు ఓపెన్ ఎ ఫైల్. మనం ఇప్పుడు ఫైల్ రిలేటెడ్ ఆపరేషన్స్ చాలా పర్ఫామ్ చేస్తున్నాం. సో ఓపెన్ వాడతాం. ఓపెన్ ఫైల్ నేమ్ ఫ్లాగ్స్ ఇన్ ద సెన్స్ వాట్ ఆపరేషన్ ఇస్ టు బి పర్ఫార్మ్, లైక్ O_RD only stands for read only, O_WR only stands for write only. అండ్ ఓపెన్ అనేది మనకి ఒక ఫైల్ డిస్క్రిప్టర్ వాల్యూ ఇస్తుంది, అండ్ దట్ డినోట్స్ ఫైల్ టేబుల్ ఎంట్రీ, పాయింట్స్ టు ఫైల్ టేబుల్ ఎంట్రీ ఫర్ అవర్ ప్రాసెస్, file descriptor table entry, sorry. And read is used to read some bytes from a process to a buffer, and write the same, write n bytes to an open file. Note that read and write can only be performed on open files. And close is used to close a file. One more thing, open, whenever open read or write returns -1, that denotes an error. Okay, సో క్లోజ్ అనేది ఒక ఫైల్ డిస్క్రిప్టర్ ని దానికి పారామీటర్ గా పంపిస్తే ఆ పర్టికులర్ ఫైల్ డిస్క్రిప్టర్ ఆర్ ఫైల్ ని క్లోజ్ చేస్తుంది. డియూపి యూస్ టు క్రియేట్ ఎ డూప్లికేట్ ఫైల్ డిస్క్రిప్టర్. పైప్, కమ్యూనికేషన్ బిట్వీన్ ప్రాసెసెస్ కెన్ బి డన్ త్రూ పైప్.
chdir used to change the current directory. Navigation of directory, we have used the cd command, which is chdir short form. Mkdir, it is used to create a new directory. Mknode, create a device file. And fstat is used to get the info about an open file, return its status and all. Link, it is used to link two files. So whatever if I link file 1 to file 2, whatever the changes I done in file 1 will also be done to file 2. In the sense, I am creating a reference for the same file. Similar to the concept of shortcuts. మనము డెస్క్టాప్ మీద షార్ట్ కట్స్ పెట్టుకుంటాం ఒక పర్టికులర్ ఫైల్ కి. ఆ షార్ట్ కట్ ని మనము మాడిఫై చేస్తే ఆ సేమ్ థింగ్ మనకి ఒరిజినల్ ఫైల్ లో కూడా మాడిఫై అవుతుంది. అన్లింక్, రిమూవ్ ఎ లింక్. అండ్ నోట్ దట్ ఎగ్జిస్టింగ్ ఫైల్, ఒక ఫైల్ ని న్యూ ఫైల్ తోనే లింక్ చేయగలం, కానీ ఎగ్జిస్టింగ్ ఫైల్ తో ఎప్పుడు లింక్ చేయగలం. So file 1 must be the existing file and file 2 must be having the new file name. So these are some of the basic system calls. Okay, so x86 as we have seen all the files, and so these are all this is